ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం రండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమును మనము ధ్యానించుకుందాము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలా ఇక్కడ ఒక మాట మనము గమనిస్తూ ఉన్నాము. సుగంధ తైలము కంటే కూడా ఒక మంచి పేరు సంపాదించడం మేలు. ఈరోజు ప్రతి మనిషి కూడా ఉదయం లెగిస్తే ప్రయాసపడేది పేరు కోసమే. బాగా చదువుకొని పేరు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకొని పేరు తెచ్చుకోవాలి, చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకొని పేరు తెచ్చుకోవాలి, నా పిల్లల్ని బాగా పెంచుకొని మంచి తండ్రిని పేరు తెచ్చుకోవాలి, మంచి వాళ్ళకి నా పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసి నా తండ్రి మంచిగా ఇచ్చి పెళ్లి చేశాడు అని మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడాను ఒక మంచి పేరు సంపాదించడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రతిష్టతల కోసం మనం ప్రయాసపడటం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పేరు ప్రభువు యొక్క దగ్గర నుంచి మనము మంచి పేరు సంపాదించే వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభువారు మరి ఒక యజమాని దాసుని చూసి, ఒక యజమానుడు ఆ దాసుని చూసి, ఒక దాసుని చూసి అంటున్నాడు, చెడ్డ దాసుడా అని పిలుస్తున్నాడు. మరొక దాసుని చూసి ఏమని పిలుస్తున్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ అంటే వాళ్ళిద్దరూ ఒక్కొక్క పేరు సంపాదించారు. ఒకడు చెడ్డవాడని, మరొకడు మంచివాడని పేరు సంపాదించారు. ఈరోజు నువ్వు ఎలాంటి పేరు సంపాదిస్తున్నావు భూమి మీద? ఈ భూమి మీద ఏ పేరు కోసం నువ్వు పరిగెత్తుతూ ఉన్నావో పరిశీలన చేసుకో. మన పేర్లు ఎక్కడ రాయబడాలంట? జీవ గ్రంథములో రాయబడే విధముగా మనము పేరు సంపాదించుకోవాలి. అలాంటి జీవితాన్ని ఈ భూమి మీద మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలాగా జీవించి చక్కగా తన పేరు జీవ గ్రంథములో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి పేరు జీవ గ్రంథములో రాయబడుతుందో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. ఈ రోజు నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, ఆ వ్యక్తిని ఈ రోజు నేను మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము. ఒక మంచి పేరు సంపాదించినాడంట ఆ వ్యక్తి. ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి పాస్తులు ఏమీ లేవు, కానీ పెద్దగా ఆత్మ సంబంధంగా దేవుని దగ్గర మంచి పేరు సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు, చక్కగా చదవగలిగిన వారు టక్కున తీసి చదివి మంచిగా మరి నిలబడటానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. పేతురు యొప్పేలో సీమోను అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇతని పేరేంటండి? సీమోను. ఏ సీమోను? బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దాదాపు మనకి ఈ సీమోనుతో కలిపి 10 మంది సీమోన్లు కనిపిస్తారు. 10 మంది సీమోన్లు మనకు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. మనం చూసుకున్నట్లయితే కురేనీయుడైన సీమోను కనిపిస్తాడు మనకి. సీమోను అనబడిన పేతురు గారు కనిపిస్తూ ఉంటాడు మనకి. అలా చాలా మంది సీమోన్లు కనిపిస్తారు. ఇతను చర్మకారుడైన సీమోను, అంటే వృత్తిని బట్టి పిలుస్తున్నాడు దేవుడు. అతడు చర్మములు తీసుకొని ఇచ్చే కూలి పని అనమాట. ఆ చర్మాలు, జంతు చర్మాలతోటి పని చేసుకునేటువంటి వ్యక్తి చర్మకారుడు అనమాట అతను. మరి ఇతని యొక్క జీవితాన్ని మనం చూస్తే ఈ చర్మకారుడైనటువంటి సీమోను అని ఇతన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఎంతమంది ఉన్నారంటే ఈ పేరు కలిగిన వాళ్ళు? దాదాపు 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఒక వ్యక్తి చర్మకారుడైన సీమోను. ఏంటి ఈ సీమోను సంపాదించిన పేరేంటి? ఏం పేరు సంపాదించాడు? ఇతను జీవితం మనం చూస్తే ఒక చిన్న చర్మకారుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక కూలి పని చేసుకునేవాడు. అతనికి ఒక చిన్న ఇల్లు ఉన్నది అంతే. పెద్ద ఆస్తి పాస్తులు ఉన్నట్లుగా కూడా అతని జీవితంలో మనం గమనించము, అక్కడ కనిపించదు మనకి. మరి ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎలాంటి పేరు అతను సంపాదించాడు? లోక సంబంధంగా సంపాదించాడా? ఆత్మ సంబంధంగా సంపాదించాడు? ఇతని పేరు మరి ఏ మందిరం మీద రాయబడింది? లేకపోతే ఏ బస్ స్టాండ్ బల్లల మీద రాయబడిందా?
పార్కుల్లో రాయబడి ఉన్నదా, లేకపోతే పరలోకంలో రాయబడి ఉన్నదా ఇతని పేరు? ఏంటి మరి మన పేరు ఎక్కడ రాయబడాలి? చాలా మంది, నేను ఇందాకే చెప్తూ వచ్చాను, ఈ లోక సంబంధమైన పేర్లు వాళ్ళకి కావాలి. ఆ పేరును పలకకపోతే కోపం వచ్చేస్తుంది, ఆ పేరుని చెప్పకపోతే ఒకలాంటి బాధ వస్తుంది, దానివల్ల ఒకలాంటి వ్యసనానికి వెళ్ళిపోతారు. అది కాస్త కోపానికి దారి తీస్తూ ఉంటుంది. ఆ కోపము కాస్త అసూయకి దారి తీసేసి దూరం అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది. అది దేవుడి దగ్గర నుంచి కానీ, మనిషి దగ్గర నుంచి కానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలము మానవుడు నా పేరు నా పేరు నా పేరు చెప్పలేదు, నా పేరు పలకలేదు, నా పేరు నా పేరు అని మనందరము కూడా మన పేరు కోసమే పరిగెత్తు. నేను చాలా కష్టపడి చదివాను తెలుసా, కానీ నాకు మార్కులు వేయలేదు, నాకు మార్కులు రాలి అంటే వాస్తవంగా చాలా బాధ వేస్తుంది అనమాట. అంటే మన పేరు అనేది ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళకపోతే మనకి ఎలాంటి వస్తుంది అంటే ఒకలాంటి బాధ కలిగినటువంటి ఫీలింగ్. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఈ లోక సంబంధంగా నీ పేరు ఎక్కడ రాసినా రాయకపోయినా పర్వాలేదు, ఎవరు జ్ఞాపకము చేసుకోకపోయినా పర్వాలేదు, ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ నీ పేరు ఒకరు గుర్తు చేసుకోవాలి, ఆయనే నజరుడైన యేసు. పరలోకమందు మన పేరు ఉండాలంట. ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోను ఒక పేదవాడైన తన పేరు పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా, ఏంటి ఇతని లైఫ్ స్టైల్ ఏంటి అని మనం చూస్తే, ఇతడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడు అని మనం గమనిస్తే, మొదటిగా యొప్పే అనే ప్రాంతంలో నివసిస్తున్నాడంట. ఎక్కడున్నాడండి ఇతను? యొప్పే అనేటువంటి ప్రాంతంలో మరి నివసిస్తున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. యొప్పే అనగా సుందరము అని అర్థం అండి. అంటే అందమైనది, అందము లేక సుందరము అని అర్థం వస్తుంది యొప్పే అనగా. అంటే చాలా మరి ఈ లోక సంబంధమైనటువంటి అందాన్ని అతను, లేకపోతే ఈ లోక సంబంధమైన సౌందర్యాన్ని, ఈ లోక సంబంధమైన వాటిని అతడు ఆశించలేదు, కానీ అతడు ఆ యొక్క యుపే అనగా అందమైన ఆ ప్రదేశములో నివసిస్తూ కూడా ఆ లోకాన్ని, ఆ ప్రదేశాన్ని ప్రేమించిన వాడిగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఆత్మ సంబంధమైన అంతరంగమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నాడంట. ఏమి అంతరంగ సౌందర్యము? ఏంటి ఇతను కలిగిన అంతరంగ సౌందర్యం అంటే, ముందు ముందు మీకు తెలుస్తూ ఉంటది, ఎలాంటి మంచి పనులు చేశాడనేది తెలుస్తూ ఉంటది దేవుని పరంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమించలేదండి, అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. మరి అంతేకాదు, ఇతని యొక్క జీవితంలో మరి దేవుని యొక్క వాక్యమును సెలవిచ్చినట్లుగా అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని సామెతలు 31:30 మనం సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతడు శరీర సంబంధమైన అందాన్ని, పేరును ఇతను కోరుకున్నా, అంతరంగము అందముగా ఉండాలి, దేవుని ఎదుట అంతరంగము బాగుండాలని చూశాడు. కొంతమంది చాలా బాగా రెడీ అయి ఉంటారు, మంచిగా రెడీ అవుతారు, భలే అందంగా ఉంటారు, వారి ఫ్యూచర్స్ కూడా మనం గమనిస్తే ముక్కు కళ్ళు చక్కగా భలే ఉంటాయి. వారు నోరు తెరిస్తే గబ్బు కొట్టింది అనమాట. వాళ్ళు మాట్లాడుతుంటే అసలు కూర్చోలేమన్నమాట పక్కన. వాళ్ళ హృదయాలను కదిలిస్తే వాళ్ళ హృదయంలో నుంచి వ్యసనములు బయటకు వస్తూ ఉంటాయి, కోపం బయటకు వచ్చేస్తూ ఉంటాయి, అసూయలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, రకరకాల పాపము, ద్వేషములు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే అంతరంగము కంపు కొడుతూ ఉన్నది, అంతరంగము అసహ్యంగా ఉంటుంది అనమాట. ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ మనందరం కూడా మంచిగా డ్రెస్సులు వేసుకున్నాం, మంచిగా రెడీ అయిపోయి వచ్చాం, మంచిగా స్ప్రే కొట్టుకున్నాం, పక్కన వాళ్ళకి స్మెల్ రాకూడదని, చెమట కొంపు కొట్టకూడదని ఎండకి మంచి స్ప్రే కొట్టుకొని వచ్చి కూర్చున్నాం కదా. మరి ఇంత బాగున్నాం, అయితే అంతరంగంలో నుంచి ఏ వాసన కొడుతుంది నీకు? నీ అంతరంగాన్ని చూసినప్పుడు, నీ హృదయం అనే అంతరంగాన్ని చూసినప్పుడు నీలో నుంచి ఎలాంటి సువాసనలు వస్తున్నాయి? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు అడుగుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అతడు పేదవాడేనండి. చాలా మంది కూడా మేము అలా ఉండడానికి మా దగ్గర డబ్బుల్లో, మా దగ్గర లేవు అయిలేవు అంటూ ఉంటారు. అతడు కూడా పేదవాడే, అతడు ఒక కూలి పని చేసుకునేటువంటి వాడే, కానీ తన భక్తిని ఎలా కాపాడుకుంటున్నాడు, తన మనస్సును ఎలా కాపాడుకుంటున్నాడు? హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది బహు వ్యాధి కలిగినదంట. తన హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా భద్రము చేసుకోవాలంట. ప్రపంచంలో అతి వేగముగా పరిగెత్తగలిగేది ఏంటిదంట? మనస్సు. దాన్ని జాగ్రత్తగా మరి దేవుడు చూసినప్పుడు నీ అంతరంగం ఎలాగుంది, ఎలాగుంది నీ హృదయం? లాజరు పేదవాడే, దరిద్రుడే, కానీ లాజరు యొక్క హృదయము దేవుని దృష్టిలో బహు సౌందర్యముగా ఉన్నది. ధనవంతుడికి బోలెడంత డబ్బు ఉన్నా, బోలెడంత అందము ఉన్నప్పటికీ అతను ఎలాగున్నాడంట? దేవుని దృష్టిలో వాసన కొడుతుంది, చెడు వాసన. ప్రియదేవుని బిడ్డ, ఈ రోజులు ఎలాగున్నాడు? ఇక్కడ
చర్మకారుడైన సీమోను యొక్క అంతరంగము, యొప్పే అనగా అందము. అతడు అంతరంగ అందాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఆ అందాన్ని ప్రేమించలేదు. లేచింది ఎక్కడి నుంచి? లోక సంబంధమైన అన్ని, నా జుట్టెట్టు బాగు చేసుకోవాలి, నా పళ్ళెట్టు బాగు చేసుకోవాలి, నన్ను అందంగా ఉన్నానా, నేను పెదాలు బాగున్నాయా, నా కళ్ళు బాగున్నాయా, ఐ లవ్ మై ఫ్యాషన్ అంట. ఐ లవ్ మై ఫ్యాషన్, ఐ లవ్ మై మేకప్, ఇట్లాంటివన్నీ ఇష్టపడుతూ ఉంటూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, పరిశీలన చేసుకో. నువ్వు ఎలా బాగున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. అంతేకాదు, ఇతని యొక్క జీవితంలో రెండవ విషయాన్ని కనుక మనము చూసినట్లయితే, ఇతను సేవకులను అనేక దినాలు తన ఇంట ఉంచుకున్న వాడిగా మనం చూస్తూ ఉంటాము. రండి, అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఇందాక చదివాము, 43వ వచనాన్ని మరొక్కసారి చదవండి. పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకారుని యొద్ద ఎన్ని దినాలు నివసించాడంట? బహుదినములు నివసించాడు. సేవకుడు వచ్చి చాలా దినాలు ఆ ఇంట్లో ఉన్నాడండి. ఈ యొక్క చర్మకారుడైన సీమోను సేవకుడిని ప్రేమించిన వాడిగా, సేవకుడిని తన ఇంటిలోనికి ఆహ్వానించిన వాడిగా మనం కనిపిస్తూ ఉన్నాడు. అది ఒక్కరోజు కాదు, ఎన్ని దినాలు ఉన్నాడంట? బహుదినాలు. బహు అంటే ఇక మీరు పెట్టుకోండి, ఎన్ని దినాలు ఉన్నారో తెలియదు. ఈరోజు ఒక్క పూట సేవకులు మీ ఇంటికి వస్తారు అంటే, ఇప్పుడు వద్దులేండి, ఈసారి చూద్దాంలేండి, ఇంకొకసారి పెడదాంలేండి, ఇప్పుడు వద్దండి, ఇప్పుడు వద్దండి అనేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులను నువ్వు ఎలా ప్రేమిస్తూ ఉన్నావు? ఈ యొక్క చర్మకారుడైన సీమోను పేరు దేవుడు జ్ఞాపకము చేసుకోవడానికి కారణము, అతడు సేవకులను ప్రేమించేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క దాసుల్ని ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క దాసుల్ని అనేక దినాలు తన ఇంట పెట్టుకున్నాడు. ఏమయ్యా, తాందోరు సందు లేదు, మెడగో దోడు అన్నట్టు నా ఇల్లు ఇదిగా ఉంటే నువ్వు వచ్చావు, ఏందయ్యా వచ్చినోడు వచ్చావు, ప్రార్థన పెట్టి వెళ్ళిపోయావా? పోలం ప్రార్థన పెట్టి పోకుండా 7-10 రోజులు ఉంటానంటే నేను ఏడబడేది ఆయన. అందులో సేవకులు ఏం తక్కువ చేసినా రేపు వాక్యంలో ఏం చెబుతారో, లేకపోతే ఎటు నుంచి చెబుతారో, ఏం చెబుతారో, అదొక భయం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని ఉన్నప్పటికీ కూడా అతడు ఏమాత్రము భయపడాలి. అలాంటి మనస్సునే రానివ్వలేదంట సేవకుల విషయం. ఈరోజు సేవకులను ప్రేమించే విషయంలో సంఘంలో ఆసక్తి తగ్గిపోతుంది. మనకి ఎలాంటి స్వభావం అంటే, కొత్తగా వింటా పాతక రోత. సంఘ కాపరులు నచ్చరు, బయట సేవకులు నచ్చుతారు. సంఘ సేవకులు చెప్పే వాక్యాలు స్టేటస్ లో పనికిరావు. ఎవ్రీడే వాగ్దానాలు అవి పనికిరావు స్టేటస్ లో పెట్టుకోవడానికి. ఎవరో సేవకులు చెప్పిన వాగ్దానాలు పెడతారు, ఎవరో సేవకులు చెప్పిన వాక్యాలు పెట్టుకుంటారు. వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళకి విలువిస్తారు. కాపరికి విలువ లేదు, సంఘ కాపరి చెప్పే వాక్యాలకి విలువ లేదు. ఎందుకంటే ఇది రోజు ఇంట్లో దొరికే అన్నం అనమాట. రోజు ఇంట్లో దొరికే అన్నంకి ఏమి ఇవ్వరు, విలువ ఎవరు? అమ్మమ్మ రోజు అన్నం ఎవరు తింటారు? మా అమ్మ ఉండేవమ్మ, ఈరోజు బిర్యానీ ఆర్డర్ చేయండి. అవి ఫేమస్ అయిపోయినాయి ఈరోజు. ప్రియ దేవుని బిడ్డ, నీ సేవకులను నీవు ఎలా ప్రేమిస్తూ ఉన్నావో పరిశీలన చేసుకో. ఒకప్పుడు నీ సేవకుల్ని, నీ కాపరిని ఎంత గౌరవించావో, ఎంత భయభక్తులతో నీ కాపరి దగ్గర నువ్వు నడుచుకున్నావు. ఈ రోజు సేవకులు అంటే భయం లేదు. అక్కడ చూసి ఆ రాని వస్తే రాని, కనీసం కుర్చీల నుంచి కూడా పైకి లేవారు. వాడు కూర్చుంటే మనం నుంచొని మాట్లాడాలి, వాడు కూర్చుంటే మనం నుంచొని మాట్లాడాలి. గౌరవం లేదు, నలుగురు ఎదుట గౌరవం లేదు, ఒంటరిగా ఉన్నప్పుడు గౌరవం లేదు. సేవకుల్ని గౌరవించరు, కాపర్ని గౌరవించరు. ఎవరో సేవకులను గౌరవిస్తున్నావే, నీ సొంత కాపర్ని గౌరవిస్తున్నావా? పరిశీలన చేసుకో. ఈ రోజు నీ కాపరి నీ కోసం రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు కాదు ప్రార్థన చేస్తుంది, వాళ్ళు ఎవరో కాదు. నువ్వు పెట్టుకుంటావే స్టేటస్లు, తెగ పెట్టుకుంటుంటావే ఫోటోలు, డీపీలు అన్ని పెడుతుంటారే, వాళ్ళు కాదు నీ కోసం చేస్తుంది. నేను వాళ్ళని తప్పు అని అంటున్నా, వాళ్ళు వాళ్ళ సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. నీ కాపరి నీకు కష్టం వచ్చినా, నీకు సంతోషంలో, నీ దుఃఖంలో, నీ బాధలు అన్నిట్లో ముందుండేది నీ కాపరి నీతో పాటు వచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇప్పుడు నచ్చట్లేదు, ఎందుకు ఇప్పుడు విలువ లేదు నీ కాపరికి నీకు దగ్గర? ఎలా ఉంటూ ఉన్నావో పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను దైవ సేవకుని అనేక దినాలు ఇంట్లో ఉంచుకున్నారట, అనేక దినాలు.
ఏమండి, ఈ సేవకురాళ్ళు విజిటింగ్కి ఒక పూట వస్తారేమో, లేకపోతే వారంలో ఒక పూట, లేకపోతే నెలకు ఒకసారి అట్లా వస్తూ ఉంటారేమో. ఆహ్వానించుకోనండి. ఎందుకంటే సేవకులు మన గృహములోనికి రావటం మనకి ఆశీర్వాదం. అని త్రోసిపుచ్చుకోబాకండి, వద్దు అని త్రోసిపుచ్చుకోవద్దు. ఇతని జీవితంలో అనేక దినాలు పేదవాడైనా సరే అతను ఉంచుకోవడానికి గల కారణం నీకు నన్ను ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇతను పొందుకున్నాడో తెలుసా. ఈ రోజు నీ జీవితంలో మా దగ్గర డబ్బులు లేవండి, మా దగ్గర లేవండి అనకు. అతను కూడా ఒక చిన్న పని చేసుకునేవాడే. సరే, ఉన్నటువంటి సేవకుడు ఏమన్నా ఊరకున్నాడా? ఆ ఇంట్లో ఆ సేవకుడికి కావాల్సిన ఏం పెడుతుండాలి? భోజనం పెడుతూ ఉండాలి. మూడో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సేవకుల్ని ప్రేమించాడు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 9వ వచనంలో మనము ఇంకొకసారి ఆ మాట చదువుదాము. పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకారుని యొద్ద 10:9 చదువుతుంది. 10:9. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు ఎవరి మీద వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. 10 దినాల నుంచి ఈ యొక్క సీమోను వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. చర్మకారుడైన సీమోను వాళ్ళ ఇంట్లో. పేతురు గారు ఎక్కడ ఉన్నాడంటే మిద్ది మీద ప్రార్థన గదిలో ఏం చేసుకుంటున్నాడంట? ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు మేడ మీద. అంటే ఈ సీమోను యొక్క ఇంటిలో ఏ గది ఉన్నది? ప్రార్థన గది ఉన్నది. నీకు మంచి పేరు కావాలంటే ప్రార్థన లేకపోతే నీ జీవితంలో నువ్వు మంచి పేరు సంపాదించలేవు. దేవుని ఎదుట నీవు ఒక మంచి పేరు, బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని మనం అనిపించుకోలేము. ఈ రోజు నీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం ఉన్నదా? నీ జీవితం అని ఈ యొక్క ఉదయం అనే గదిలో ప్రార్థన గది ఉన్నదా? మనకి 4 గదులు ఉంటాయి అంటారు కదండి. ఈ యొక్క ఉదయం ఏంటంటే 4 గదులు ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా, నాకు గుర్తులేదు. 4 గదులు ఉంటాయి. ఈరోజు దేవుని కంటే నీకు ఒక గది ఇవ్వాలి. ప్రార్థనా జీవితం నీలో లేకపోతే నువ్వు ఈ లోక సంబంధంగా ఎంత సంపాదించినా అది వ్యర్థము అంటున్నాడు దేవుడు. ప్రార్థనా గదిని మనము కలిగి ఉండాలి. క్షమించండి, చర్మకారుడైన సీమోను పేదవాడైనప్పటికీ, అతడు కూలి పని చేసుకునేవాడైనప్పటికీ ప్రార్థనను విడిచిపెట్టిందా. తన ఇల్లు చిన్నదైనప్పటికీ కూడా ఆ పైన ఒక చిన్న గది వేశాడంట ప్రార్థన కోసం. ఈ రోజు అన్నిటికీ మన ఇంట్లో ఉంటాయి, అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. కానీ దేనికి సమయం ఉండదంట? ప్రార్థనకి సమయం ఉండదు. తినడానికి ఉంటుంది. ఒక మనిషికి నిద్ర లేచిన దగ్గర నుంచి మొహం కడుక్కుంటాం, కంపల్సరీ అది. మన మొహం కడుక్కుంటాం, వాష్రూమ్కి వెళ్తాం, టిఫిన్ తింటాము, స్నానాలు చేయటము, మరి ఇంకా బయటికి వెళ్ళిపోతారు, పనికి వెళ్ళటానికి అన్నిటికీ ఉంటుంది. కానీ దేనికి టైం లేదు? ప్రార్థన చేసుకున్నావా అంటే ఏం చెప్తారు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంది. మనసు ఇక్కడ పెట్టండి, కాస్త మనసుని ఇక్కడ పెట్టండి, ఎక్కడో పెట్టుకోకండి. ఏం చేసుకోవడానికి టైం ఉండట్లే ఈరోజు మానవులకి. ఏం చేసుకోవడానికి లేదు. ఉపవాస ప్రార్థన పని నుంచి వచ్చేసరికి మీకు వెళ్ళకపోతే ఎట్లాగా? ఏమండి, అందరూ పనులకి వెళ్తున్నారు. పనులు చేసుకొని మనుషులు ఎవరు ఉన్నారండి? పనులు చేసుకొని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి పని చేసుకోవాలి. కానీ ప్రార్థనలో కనబడి ఎన్నిసార్లన్నా మొత్తుకో, అమ్మా ఉపవాస ప్రార్థన లేకపోతే, అయ్యా నీ బ్రతుకులో ఉపవాస ప్రార్థన లేకపోతే, ప్రార్థన లేని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడు అయ్యా, విశ్వాసం వేస్ట్ అయ్యా, ఆ భక్తి వేస్ట్ అయ్యా, ఆ భక్తి అంతా వ్యర్థమయ్యా అని చెప్తున్నా. అబ్బే, లెక్కే ఉండదు మనకి. నువ్వు చెప్పేది చెప్పుకొని నేను చేసేది చేస్తాను, నువ్వు చెప్పేది చెప్పుకొని నేను చేసేది చేస్తాను, అంతే. ఈరోజు ప్రార్థన ఉండాలి. ప్రతి మేడ గది అంటే ప్రార్థన అనుభవం, అది ప్రార్థనా గది. ప్రియమైన దాన్ని మత్తయి సువార్త ఇందాక తమ్ముడు కూడా చెప్తూ ఉన్నాడు, 6:6 చెప్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళు, తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి నువ్వేం చెయ్యి? ప్రార్థన చెయ్యి. ఉందా? అనుభవం ఉందా నీకు? ఆ అనుభవం మన జీవితంలో ఉన్నదా? ఆ అనుభవం మన జీవితాల్లో పోగొట్టుకుంటున్నామంట. ప్రార్థన అనుభవం. ఏ దేవుని బిడ్డ, ఈరోజు సామెతకారుడు అయితే అంటాడు సొలొమోను గారు 21:9 రాస్తూ, గయ్యాడి అయిన భార్యతో పెద్ద బిల్డింగ్లు నివసించుట కంటే, ఆ మాట చదవండి 21:9.
గయ్యాళితో పెద్ద ఇంటిలో ఉండుట కంటే అదే. ఎందుకండి వాళ్ళతో వీళ్ళతో ఉండే కన్నా ఎక్కడ ఉండటం మేలంటాం మనం? అంటే ఏంటంటే దేవునితో ఉండటం మేలు. మనం ప్రభుతో చెప్పుకొని బాధ అంతా ఎవరితో చెప్పుకో, ప్రార్థనలో ప్రభుతో చెప్పుకో. మొన్న అనుకుంటా ఒక సహోదరులు చెప్తూ ఉన్నారు, ఒక ఆమె ఏదో తన కష్టాన్నంతా బాధనంతా పక్కింటి అంతా చెప్పుకుందంట. మా నా పరిస్థితి ఇలా ఉంది, మా వాళ్ళు ఇటు చేస్తున్నారు అటు చేస్తున్నారు అని. వాళ్ళిద్దరి మధ్య ఏదో తేడా వచ్చేసరికి ఆమె ఏం చేసిందంట, నీ వల్ల నీకు లెక్క చేయట్లేదు, నువ్వు అలాంటి దానివే, నువ్వు ఇలాంటి దానివే అని తెలిపి పడవటం ప్రారంభించేసిందంట. ఈ రోజు నువ్వు పక్కకెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు నీకు వాడికి పడినప్పుడు ఏం చేస్తారంటే నీ అన్ని నిన్ను చేపను కడిగినట్టు కడిగేస్తారు. అందుకే నువ్వు వెళ్ళి దేవునితో మొరపెట్టుకో, ప్రార్థన అనుభవాన్ని కలిగి. చర్మకారుడైన సీమోనుకి ప్రార్థన కలిగి ఉంది, ప్రార్థన జీవితం ఉన్నది. అతని యొక్క జీవితంలో అంతరంగం ఎలాగుందనంట, బహు సౌందర్యంగా ఉంది. కారణం సేవకుల్ని ఇంకా చేర్చుకున్నాడు. 2, అంతరంగము సౌందర్యంగా ఉండడానికి కారణం ప్రార్థనా జీవితం, పరిశుద్ధత కలిగి ఉన్నాడంట. అందుకే అలాగుంది. 3 విషయాలు చెప్పాను. 4వదిగా చెప్తున్నాను, అతడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో సణుకునేవాడు కాదు, గుణుక్కునేవాడు కాదంట. హల్లెలూయా. చూడండి, రండి నా దేవుని యొక్క వాక్యంలో చదువుదాం. 4వ విషయాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనం చివరి భాగం. అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ఈ సందర్భం ఏంటి అంటే, కురేనైన సీమోను గారి ఇంటిలో పేతురు గారు ఉన్నారండి. హల్లెలూయా. పేతురు గారు ఉంటూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆయనకి బాగా ఆకలేసిందంట. ఏమేసిందండి? బాగా ఆకలిసేసింది ఆయనకి. ఆయనకి ఆకలిస్తే ఆయన కొరకు ఆహారం సిద్ధపరచడానికి ఆ ఇంట్లో వాళ్ళు వంట చేయడానికి వెళ్ళారు. ఆ ఇంట్లో వాళ్ళు వంట వండుతూ ఉన్నారు ఆయన కోసము. ఆయన వంట చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంటే కొర్నేలి ఇంటి నుంచి వచ్చారు. కొర్నేలికి ఒక దర్శనం వచ్చింది. పేతురు గారు పలానా చోట ఉన్నారు, వెళ్ళి పిలిపించుకొని వాక్యం చెప్పించుకోమని. అందుకని కొర్నేలి తన ఇంటి నుంచి ఒక ఇద్దరిని పంపించాడు. అక్కడ వాళ్ళకి తీసుకొని రమ్మని, పేతురు గారిని తీసుకొని రమ్మని పంపించారు. వీళ్ళిద్దరూ వచ్చారు. వచ్చి, అయ్యా పేతురు గారు ఎక్కడ ఉన్నారంటే, అయ్యా పాస్టర్ గారు పైన ప్రార్థన చేసుకుంటున్నాడు అయ్యా అని చెప్పే లోపే పైన ఉన్నటువంటి పాస్టర్ గారు పేతురు గారికి ప్రభు చూపించాడు. ఏమని? నీ కోసం ఇద్దరు వచ్చారు, వాళ్ళతో కలిసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అని ప్రభు చెప్తే వెంటనే పేతురు గారు కిందకి దిగి వచ్చారు. కిందకి దిగి వచ్చేసరికి ఆ ఇరువురు ఉంటే ఏంటి సంగతి అంటే, అయ్యా మేము ఇలా వచ్చాము అనగానే పేతురు గారు ఏం చేస్తున్నారో తెలుసా? లోపలికి రండి. ఆయన ఇల్లా ఏమంటే సేవకుడే ఆ ఇంట్లో గెస్ట్ గా ఉండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నాడు? లోపలికి రండి అన్నాడు. సరే లోపలికి వచ్చారు. ఏమన్నా టీ ఇచ్చాడా? లేదు. వారికి కూడా ఏమి ఇచ్చారంట? ఆతిథ్యం, భోజనం పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వాళ్ళ ఇంటి కోసం వండుకున్నారు. అవునా అండి? ఆ ఇంట్లో మరి ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఇంటి వాళ్ళని మాత్రం ఉంది అక్కడ పేరు. ఆ సేవకుడి కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం వండుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎక్స్ట్రా పర్సన్స్ వచ్చారు. ఇప్పుడు ఆ భోజనం ఎవరికి పెట్టారు? అని పెట్టారు. అంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఎలాగుందంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలో వెనకంజ వేయట్లా. ఈ యొక్క చర్మకారుడైన సీమోను పెట్టే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎన్నడూ కూడా వెనకంజ వేయనటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదే మనమైతే ఈ పాస్టర్ గారిని ఒక్కడిని రమ్మంటే, ఈ పాస్టర్ ఒక్కదాన్ని రమ్మంటే 10 మందిని వేసుకొని వచ్చింది. నేను అనుకోలేదు ఎంతమందిని తీసుకొస్తున్నాను, మేము అనుకోలేదు ఎంతమంది వస్తారని అనుకుంటాం మనమైతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో మా పరిస్థితే బాగోదు, నేనేదో మా వరకే కొంచెం చేశాను, మన వరకే కొంచెం చేశాను. ఆ కొంచెాన్ని కూడా దేవుడు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినట్లుగా ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు దేవుడు. సడుకోకూడదు ఆతిథ్యం చేసేటువంటి విషయంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. అక్కడ ఒక మనిషి ఉండవలసినటువంటి లక్షణాలని చెప్తూ అక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు. చూడండి. అధ్యక్షుడు అంటే ఒక అధ్యక్ష పదవి కలిగినటువంటి వాడికి ఉండవలసిన లక్షణాల విషయం చెప్తూ అతిథి ప్రియుడై ఉండాలి. ఒక మాట చెప్తాడు. ఏమి ఇవ్వాలంట? ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలంట. ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్తాడు. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుదాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకి పెట్టారంటే. ఈ రోజు ఆతిథ్యము వారు ఎరుగక దేవదూతలకు పెట్టారు. అవును, మన అబ్రహాము గారు తన ఇంటికి వచ్చినటువంటి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళు ఎన్నింటికి వచ్చారు? 12 వచ్చారు. 12 గంటలకి ఏ కొట్లు మనకి తెరవబడవు, కొట్లన్నీ మనకి మూసేస్తారు చాలా వరకు 12 అప్పుడు ఎండలకి. ఆ టైంలో అబ్రహాము గారు మంచి దూడను వధించి మాంసం వండి పెట్టి ఆ యొక్క శారమ్మ గారి చేత మంచి రొట్టెలు చెప్పించి పెట్టారు. లోతు ఇంటికి వెళ్ళినప్పుడు లోతు కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తున్నాము. అందుకే అబ్రహాము ఇస్సాకును పొందుకోగలిగాడు. ఈ రోజు ఆతిథ్యం ఇచ్చే విషయంలో నువ్వెప్పుడు సణుక్కుంటూ ఉండబాకు. ఇప్పటి వరకు ఉండలేదు, ఇంకా ఉండబాకు నీ జీవితకాలం అంతా కూడా నువ్వు దీవించబడతావు. ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చే విషయంలో వచ్చినటువంటి వాళ్ళు ఏ టైం రాయండి. అతిథి అంటే తిథి నక్షత్రము లేకుండా వచ్చేవాడే అతిథి. అంటే తిథి నక్షత్రం ఉండదు, 2 లేకుండా వచ్చేటువంటి వాళ్ళనే అతిథి అంటారు. ప్రియమైన బిడ్డల వారు ఎప్పుడు వస్తారో తెలియదు. వారికి నువ్వు ఇవ్వటం నేర్చుకో, పెట్టడం నేర్చుకో. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదండి, సీమోను అనే పేరుకి ఆలకించుట అని అర్థం అండి. ఏంటండి? సీమోను అనగా ఆలకించుట. ఏంటిదంట? ఆలకించుట. ఎస్, ఈ యొక్క చర్మకారుడైన సీమోను ఆలకించేవాడిగా ఉన్నాడు, అంగీకరించేవాడిగా, లోబడేవాడిగా ఉన్నాడు. తన జీవితంలో సేవకుడు, అయ్యా వీరికి ఆతిథ్యం పెట్టు, సరేనయ్యా. అయ్యా నాకు ఆకలేస్తుంది, అన్నం వండండి, సరేనయ్యా. ప్రతిదీ కూడా ఎదురు చెప్పక దేవుని బిడ్డలకి, దేవునికి లోబడి ఆజ్ఞకు లోబడేటువంటి వాడిగా ఉన్నాడు, ఆలకించేవాడిగా ఉన్నాడు. ఈ దేవుని బిడ్డ నువ్వు ఎంతవరకు లోబడుతున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలని కాయించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి. వాళ్ళకి లోబడండి, వారి మాటకి లోబడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు లోబడటం నేర్చుకో. రోజు చెప్పినప్పుడు నేర్చుకో. ఈరోజు వాక్యములు చెప్తున్నప్పుడు నాది కాదు అని అనుకోవాక, వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు నాకే చెప్పారు, నన్నే అన్నారని బాధపడవాక, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదే వాక్యం 1000 మందిలో ఉన్నా చెప్తారు. ఆ 1000 మంది ఏమనుకుంటారంటే అది ఎవరికో చెప్పారనుకుంటారు. ఆశీర్వాదం వస్తే మాత్రం ఇది నాకు ఇచ్చాడు అంటారు. దేవుడు ఆ మాట నాతో మాట్లాడాడు అంటారు. ఇంకేదన్నా అయితే అది ఎవరి గురించో చెప్పారంట. అది కొద్ది మంది ఉన్న సంఘం అయితే ప్రతిదీ కూడా పాయింట్ చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆ మనస్సును తీసేద్దాం. ఆ మనస్సును తీసేద్దాం. గద్దింపు వస్తున్న వాక్యంలో నుంచి సరి చేసుకుందాం. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఈ రోజు ఆశీర్వాదం వస్తుందా? తీసుకో. గద్దింపు వస్తుందా? లోబడు, సరి చేసుకో. ఈరోజు చర్మకారుడైన సీమోను లోబడే మనస్తత్వం కలిగిన వాడు, ఆలకించేవాడిగా ఉన్నాడు. నువ్వు లోబడుతూ ఉన్నావా? ఒకప్పుడు లోబడిన జీవితం ఇప్పుడు ఏమైపోయింది? ఒకప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు తిరుగుబాటు స్వభావం వస్తుంది? ఇప్పుడు ఎందుకు నీ తల్లిదండ్రులను తిరుగుబాటు చేస్తూ ఉన్నావు? పెద్దవాళ్ళు అయ్యే కొద్దికి ఇంక మాట వినరండి, మాట వినకుండా తిరుగుబాటు చేసేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు తగ్గదు, చిన్న పిల్లలకే అలవాటు అయిపోతుంది. చిన్న పిల్లలప్పటి నుంచి బాల్యము నుండే మాట వినకపోవుట వాడుకంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎలాగ ఉన్నాం తెలుసా? సేవకులు సంఘములో ఒక మాట గద్దించాలి అంటే భయపడిపోతున్నారు. ఈరోజు స్కూల్లో టీచర్స్ ఒకప్పుడు ఇచ్చిన పనిష్మెంట్లకి ఇప్పటికి చూడండి. ఒకప్పుడు మనం చదువుకునే వయసులో స్కూల్లో ఎన్ని పనిష్మెంట్లు ఉండేవి కదా. ఇలా కొట్టేవాళ్ళు, ఇట్లా కొట్టేవాళ్ళు, బెత్తంతో మోకాళ్ళ మీద నుంచోబెట్టేవాళ్ళు, గోడ కుర్చీ వేయించేవాళ్ళు, మనల్ని గ్రౌండ్ అంతా క్లీన్ చేయించేవాళ్ళు. ఆడపిల్లల్ని అయితే గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయండి అనేవాళ్ళు, మగ పిల్లల్ని అయితే గ్రౌండ్ అంతా పరిగెత్తిచ్చేవాళ్ళు, బయట ఎండలో నుంచోబెట్టేవాళ్ళు. అంత పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు ఇవ్వండి స్కూల్లో పిల్లలకి
ఇప్పుడు స్కూల్లో పనిష్మెంట్లు ఉన్నాయి అలాగా. వెంటనే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఏంటి మా అమ్మాయి నిన్న అన్నారంట, ఎవరిని అడుగుతున్నారు వెళ్ళి, చేస్తున్నాయి. వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. సేమ్ సంఘములో సేవకులు కూడా గద్దించలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. ఒక మాట నువ్వు చేసిందే తప్పని చెప్పాలంటే భయం అయిపోతుంది. నువ్వు ఇది చెయ్యమ్మా అని చెప్పాలన్నా భయం అయిపోతుంది. నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాలన్నా భయం అవుతుంది. నువ్వు లోబడిని చెప్పాలన్నా భయం వేస్తూ ఉన్నది. ఈరోజు సేవకులు కూడా అలా భయపెట్టేస్తూ ఉన్నారు. మేము రాం సంఘానికి అయిపోతుంది. అయ్యో ఇంకెక్కడ అంటే ఇక గద్దింపులు లేకుండా ప్రతి వాక్యము ఎలాగ ఉండాలి. ఇక మనకి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు ఈ వారం అంతా నీకు ఐశ్వర్యం ఇచ్చి నేను దీవిస్తాడు. వెళ్ళండి, కాలుకేసి వెళ్ళిపోండి నాకు తొందరగా. ఇట్లా చెప్పాలి. ఇక్కడ రానున్న దినాల్లో ఇవే అయిపోతాయి. నాకు తెలిసి ప్రతి సంఘాలలో ఇలానే అయిపోతున్నాయి. చిన్న చిన్న పెట్ట కథలతోటి ఆశీర్వాదాలు ఇదే అయిపోతూ ఉన్నది. హృదయములు కడుక్కోటాలు లేవు. గద్దింపులు తీసుకొని బ్రతుకులు మార్చుకునే దినాలు లేవు. ఈ రోజు తప్పును సరి చేసుకోవట్లా. తల్లి తిట్టిందని తండ్రి తిట్టిందని అలిగి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. కోపం పెంచేస్తున్నారు. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, నాకు మమ్మ అంటేనే ఇష్టం. నాకు మమ్మ అంటే ఇష్టం లేదు, మా నాన్నంటేనే ఇష్టం. ఎందుకు ఇష్టం? వారు గద్దిస్తున్నారు, వారు సరి చేసుకోమంటున్నారు. జాగ్రత్త. నిన్ను గద్దించే వాళ్ళు ఉండటం నీకు తైలాభిషేకం తెలుసా? ఎప్పుడు చూసినా తిడతా, ఎప్పుడు చూసినా. అవును, వాళ్ళు నిన్ను సరి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు నిన్ను పొగిడే వాళ్ళే నీకు డేంజర్ అని గుర్తుపెట్టుకో. నిన్ను ఎప్పుడు నీ పక్క నుండి పొగుడుతుంటారు చూడు, వాళ్ళు చాలా డేంజర్. అంటే పొగడతా మంచిది కాదని నేను అంటులేదు, కానీ అది ఎప్పుడో ఒకసారి సందర్భంలో వస్తుంది. కానీ ఎప్పుడు నిన్ను సెల్ఫ్ తప్ప కొట్టేట్టు కొడుతూ ఉంటారు. అదే డేంజర్ వాళ్ళతోటి. మీకు నిజమైన స్నేహితుడంట ఏం చేస్తాడంట? విడువకు ప్రేమిస్తాడు, గాయము చేస్తాడు. తెలుసా? గాయం ఎడతాడు. నీ గాయం ఎందుకు చేస్తాడంటే నిజంగా నిన్ను ప్రేమించేవాడు అది తెలియాలి నీకు. ప్రేమిని దేవుడు బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాగో ఉన్నావో పరిశీలన చేసుకో నీ జీవితంలో. ఈరోజు ఆ యొక్క దేవుని యొక్క మాటకి లోబడేటువంటి వాడిగా ఎవరు ఉన్నారంట? చర్మకారుడైన సీమోను. ఎన్ని విషయాలు చెప్పాను మీకు ఇప్పుడు. ఒకటి, చర్మకారుడైన సీమోను యొక్క లక్షణాలలో మొదటి లక్షణం అంతరంగ స్వభావం ఎలా ఉన్నది అతనిది? ఒక సౌందర్యముగా ఉన్నది. రెండవది, సేవకులను తన ఇంట చేర్చుకున్నాడు. ఒక రోజు కాదు, బహు దినాలు పెట్టుకున్నాడు. చాలా దినాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. మూడవది, ప్రార్థన గది, ప్రత్యేకమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. 4, ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. 5, ఆలకిస్తున్నాడు, అనగా లోబడే మనస్తత్వం ఉన్నది. సేవకుడు చెప్తున్నాడు అన్నం పెట్టయ్యా అంటే పెట్టేస్తూ ఉన్నాడు, లోపలికి తీసుకురాయ్యా అంటే తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. ఈరోజు లేదు నీకు అది అంటే లేదు, పోయింది. ఒకప్పుడు నీకు ఉన్నటువంటి ఆ లోబడే మనస్తత్వం పోగొట్టేసుకుంటూ ఉన్నాడు. తిరుగుబాటు వచ్చేస్తూ ఉన్నది. సేవకులను ఇందాక తమ్ముడు కూడా సౌలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, సౌలు రాజు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటో, కృప పోగొట్టుకున్నటువంటి విషయాల్లో కారణం ఏంటో తెలుసా? తనను అభిషేకించిన సేవకుని గౌరవించిన సౌలు. మీకు విషయం తెలుసా? సౌలును చూసంట సమూయేలు గారు సౌలును కలవాలి అంటే, సౌలు రాజు కంట పడాలంటే సమూయేలుకి ఏమైందో తెలుసా? భయం, చంపేస్తాడని భయం వచ్చింది. ఒక సేవకుడికి నీ విషయంలో భయం రాకూడదు. ఈ బిడ్డ నా బిడ్డ, నేను గద్దించినా నేనేం చెప్పినా వినిద్ది అని నీ మీద ఒక తెలియని ఒక ప్రేమ ఉండాలి, మధ్య బాండింగ్. అంతేకాని బాబాయ్ ఈ అమ్మాయిని ఏమన్నంటే ఏమైతో వద్దు నాకు అని భయపడకూడదు సేవకులు నీ విషయములు. దావీదైతే సమూయేలు గద్దించిన ప్రతి గద్దింపును ఏం చేసుకున్నాడంట? తీసుకున్నాడు. వృద్ధాప్యంలో వెళ్ళి కలిశాడు, అతడు చనిపోయినప్పుడు వెళ్ళి కలిశాడు. అందుకే దావీదుకి కృప తరతరాలు నిలిచింది. సౌలు పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశీలన చేసుకో. లోబడినాడు. 5 విషయాలు చెప్తాను. 6వ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తానండి. 6వ విషయం కూడా నేను మీకు తెలియజేస్తాను. అతను తన జీవితంలో 10వ అధ్యాయం 23వ వచనాన్ని చదువు. అపోస్తల కార్యాలు 10:23 చదవండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. ఇక్కడ చూద్దాము. మరి పేతురు గారు అయిపోయింది, తినేశారు, ఆ నైట్ పడుకున్నారు.
ఆ నైట్ పేతురు గారితో పాటు వచ్చిన గెస్టులు కూడా ఏం చేశారు, అక్కడ పడుకున్నారు. మరునాడు లేచి ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళతో కలిసి కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు పేతురు గారు. ఏమన్నా వెళుతూ వెళుతూ, అయ్యా నాకు మంచి భోజనం పెట్టావు, నా కోసం వచ్చినటువంటి వాళ్ళకు కూడా లేదు కాదు అనుకున్న మంచి ఫుడ్ పెట్టావు, ఇది వింటున్నానా అని ఏమన్నా ఇచ్చాడండి? ఏమన్నా ఇచ్చాడండి? లేదు. ప్రతిఫలము ఆశించక ప్రయాసపడినటువంటి వాడు చర్మకారుడైనటువంటి శ్రీమోడు. ప్రతిఫలము ఆశించక ప్రయాసపడినటువంటి వాడు శ్రీమోడు. ఈరోజు ఒక మనిషి చేసే ప్రతి పనికి కూడా ప్రతిఫలాన్ని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక ప్రతిఫలం, నా పేరు చెప్పలేదు, లేకపోతే ఇదిగో నాకు ఇది ఇవ్వలేదు, నేను ఇది చేస్తాను, నన్ను గుర్తించలేదు, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు. అది ఇంట్లో కానీ, వీధిలో కానీ, ఉద్యోగంలో కానీ, సంఘంలో కానీ ప్రతి మనిషి కూడా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ప్రతిఫలం ఎవరిస్తారంట? ప్రభువే. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనము. నీ మార్గములలో నడిచినట్లుగా వాని హృదయములను ఎరిగి ఉన్నా నీవు తగినట్లుగా ప్రతిఫలమును దయచేయుగాక. నీకు ప్రతిఫలము దయచేయవాడు దేవుడే. వాని పనిని బట్టి జీతం ఇచ్చేవాడు ఎవరంట? ప్రభువే. అంతేగాని భూమి మీద ఎక్కడైనా సరే దేవుని విషయంలో ప్రతిఫలమును ఆశించి నువ్వు పని చేయొద్దు. నువ్వు పని చేయొద్దు. ప్రతిఫలమును ఆశించువాకు. ప్రభు ఇస్తాడు నీకు ప్రతిఫలం. మనిషి దగ్గర నుంచి ప్రతిఫలం నువ్వు ఎదురు చూడొద్దు. ఏ యొక్క ప్రవర్తను, ఏ యొక్క గుర్తింపును నువ్వు ఎదురు చూడొద్దు. అది ప్రభు ఇస్తాడు. ప్రభు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? చర్మకారుడైన సీమోను ప్రతిఫలము ఆశింపక పనిచేశాడండి. పేతురు గారు ఏమీ లేదండి, ఆ సేవకునికే ఏదో సేవకుడు, అతనే ఆ వృత్తిని, ఆ చేపల వృత్తిని ఏం చేశాడు, వదిలిపెట్టి వచ్చాడు దేవుడు పిలిస్తే. ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయనకి అత్త కూడా ఉంది ఆయనతో పాటు. మరి భార్య గారి అమ్మగారు ఏమో తెలియదు కానీ అత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరినీ పోషించాలి. పేతురు గారు కూడా కుటుంబం ఉన్నది వెనకమాలు. మరి ఆయనకి ఏమి ఇవ్వలే, ఇక్కడ ఇచ్చినట్టుగా ఏం చూడట్లేదు, కనపడట్లే మనకి. ఈరోజు నీ జీవితంలో ప్రతిఫలాన్ని ఎందుకు ఆశిస్తూ ఉన్నావు? ఎందుకు ఆశిస్తూ ఉన్నావు? ఆశించుకో, ప్రభువు నీకు ఇస్తాడు. త్వరలో ప్రతిఫలము జీతము పొందుకుందువు కనుక. చివరిగా ఒక మాట చెప్తాను. ప్రియదేవం బిడ్డలారా, మంచి సహకారిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? మంచి సహకారి. పేతురు చెప్తూ ఉన్నారు, అయ్యా తమ్ముడు సీమను, నేను ప్రార్థన చేసుకోవటానికి వెళ్తున్నా, డిస్టర్బ్ చేయబాకు. సరేనయ్యా, సరేనయ్యా. తమ్ముడు బాగా ఆకలేస్తుంది, అన్నం వండి పెట్టవా? సరేనయ్యా. తమ్ముడు పలానా వాళ్ళు వచ్చారు, పెట్టవా? సరేనయ్యా. అంటే ఎంత మంచి సహకారిగా ఉన్నాడు అంటే అంత మంచి సహకారిగా ఉన్నాడు. సనుగుడు లేదు, వ్యసనము లేదు, కొన్ని కోట్ల ఆయాసపడట్ల, తిట్టుకోట్ల, మంచి సహకారిగా ఉన్నాడు. ఏంటి మంచి సహకారిగా ఉంటే ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, మీ జీవితంలో మంచి సహకారులు ఇక్కడ ఉన్నారు మనకి. మరి నడిపించేటువంటి సహకారులు, వాక్యం చెప్పే సహకారులు, పాటలు పాడే సహకారులు, యూట్యూబ్ పర్చేస్ చేసే సహకారులు, ఊడ్చేటువంటి మంచి సహకారిణులు ఎంతో మంది ఉన్నారు. సహకారులారా, ప్రయాస వ్యర్థము కాదు అని మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీ సహకారము ఎన్నడూ వ్యర్థము కాదు. మేము చాలా మంది మేమేమి లేదండి, మన వారికి జస్ట్ సహకారులు అంతే. మేమేదా పాస్టర్ మంచి సహాయం చేస్తుంది సహకారులు అంతే. మీదే ప్రభు అంటున్నాడు, మీదే ఆ సహకారమే ఉంది అంటున్నాడు. ఏమున్నదో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఆ సహకారుల పేర్లు అది కావాలి. జీవ గ్రంథమందు ఎక్కడున్నాయి మీ పేర్లు చెప్పండి. ఇప్పుడు సహకారులందరూ ఇలా చేసి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను పరిచర్యలో సేవకురాలతో కలిసి సహకారిగా ఉన్నాను అన్న వాళ్ళందరూ చేయొద్దండి. సహకారుడిగా ఉన్నానన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. లేరా? ఓడవట్లేదా నువ్వు? అర్థమే ఊడ్చే వాళ్ళు కీర్తన బాబు వాక్యాలు చెప్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, సహకారులుగా ఉన్న డ్రమ్ కొడుతున్నావు నాన్న. చక్కగా పరిచయం, మీరు చేసే పరిచయం ఎవరు చెప్తారు? ఇంకా మీరు చేసేది మీ తర్వాత ఎవరైనా. అదే వెరీ గుడ్.
అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పేరు జీవ గ్రంథములో వ్రాయబడినందుకు వందనాలయ్యా. ఈరోజు సహకారులారా బాధపడద్దు. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సహకారిని అనుకోవద్దు. సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి అంట? జీవ గ్రంథం. ఇప్పటి వరకు నువ్వు సహకారిగా, మంచి సహకారిగా, సహకారుడిగా నిలబడలేకపోయావా? ఇక నిలబడు. సంఘంలో నిలబడడానికి ప్రయత్నం చేయి. నీ పేరు కూడా ఎక్కడ రాయబడుతుందో తెలుసా? జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క చర్మకారుడైన సీమోను ఒక పేదవాడే, ఒక చిన్న కూలి పని చేసుకునేవాడే అయినప్పటికీ ఇతని పేరు ఎక్కడ రాయబడిందండి? ఎక్కడ రాశారు? ఎక్కడుంది? నీ పేరు ఎక్కడుంది? నీ పేరు ఎక్కడుంది? ఏ సహకారిగా ఉన్నావు? ఏ సహకారుడిగా ఉన్నావు? మంచి సహకారులు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. చర్మకారుడైన సీమోను అతనే కాదు, అతని ఇంటి వారు కూడా సహకరించారంట. చూడండి 7వ వచనంలో, 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇక మాట చూడండి, ఇంటి వారు స్నేహము చేయుచుండగా. అంటే చర్మకారుడైన సీమోను ఒక్కడే కాదండి, ఇంటి వారందరూ కూడా రక్షింపబడి, ఇంటి వారందరూ కూడా ఆ సేవకుడికి మంచి సహకారులుగా ఉన్నారా లేదా? ఆ ఇంటి వారందరూ సిద్ధపరుస్తున్నారా లేదా? ఇప్పుడు నేను ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే మా అత్త ఒప్పుకోదు, మా మామ ఒప్పుకోరు, మా ఆయన ఒప్పుకోరు, మా ఆవిడ ఒప్పుకోదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఈ ఇంటి వారందరూ కూడా ఎలా ఉన్నారంటే మంచి సహకారులుగా ఉన్నారు. మంచి సహకారులు, ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. అంటే వీరందరి పేర్లు ఎక్కడ రాయబడ్డాయండి? జీవ గ్రంథం. నీ పేరు, నీ ఇంటి వారి పేరు జీవ గ్రంథములో రాయబడినట్లుగా మంచి సహకారులుగా నీ కుటుంబము ఉండును గాక. ఆమేన్. మనందరము మంచి సహకారులకు ఉందము కాదు. చర్మకారుడైన సీమోను జీవితము చిన్న జీవితమే, డబ్బులు ఎక్కువగా లేని జీవితమే. డబ్బులేం లేవు, నువ్వు ప్రార్థన పెట్టుకోవడానికి డబ్బులేం చూసుకోవాక, నువ్వు సేవకులను ఆహ్వానించడానికి డబ్బులు చూసుకోవాక, అతని దగ్గర కూడా ఏమీ లేవు సువార్త ప్రకటించడానికి. చిన్నవాడే, పేదవాడైనా ఎంత గొప్ప పని చేశాడో చూడండి. అందుకే అతని పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఈరోజు ప్రభు నామములో మనందరి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.